హాయ్ అండి, వెల్కమ్ టు కలర్ఫుల్ నెల్లూరు. ఫస్ట్ అయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ రోజు అయితే సరికొత్త వంట వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే రోజ్ కేక్స్ చేయబోతున్నామండి. సో ఆల్రెడీ చాలా మందికి తెలుసు, కొంతమందికి అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఎలా చేయాలో నేర్చుకొని మీ ఇంట్లో కూడా ప్రయోగం చేసేయండి. సో మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సెటప్ అంతా ఏర్పాటు చేసుకున్నాము. సో ఇప్పుడు మేము రోజ్ కుకీస్ చేయబోతున్నాము. దానికైతే కొన్ని ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నాము. ఏమేం కావాలో మా సౌందర్య అయితే మీకు చెప్తుంది, వినేసేయండి. దీనికి మనకి మైదా పిండి, ఓకే, చక్కెర అండ్ ఆయిల్, వాటర్ చాలు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ కూడా యూజ్ చేయొచ్చు. వెజిటేరియన్స్ కి అయితే వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మిక్సీకి వేసి పెట్టుకున్న షుగర్ అన్నమాట, ఇట్లా పౌడర్ లాగా వచ్చేసేయాలి. సో మనకు రోజ్ కుకీస్ చేసుకోవాలంటే ఈ ఐటమ్స్ చాలు. సో సింపుల్ గా చేసుకోవచ్చు. సో మనం అయితే స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో దీనికి క్వాంటిటీ అయితే మనము మైదా పిండి 2 కప్పులు తీసుకుంటే షుగర్ వచ్చి 1 కప్ తీసుకుంటే సరిపోద్ది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో మనం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇది నేనైతే చాలా సార్లు తిన్నా, చాలా బాగుంటది. లైట్ స్వీట్, చిన్న పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టపడతారు. నాకు కూడా చాలా ఇష్టం. సో ఇట్లా ఇవి బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ పోసుకుంటూ ఇది కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చని కలుపుకుంటూ. ఓకే, వేడి నీళ్ళు కొంచెం లైట్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా పోసుకుంటూ బబుల్స్ రాకుండా కలుపుకోవాలి. సో హాఫ్ కప్, మనం 2 కప్స్ తీసుకున్నాము మైదా పిండి, దాంట్లో హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ అలానే డైరెక్ట్ గా వేస్తే బాగుండదు, మిక్సీకి వేసి పెట్టుకుని వేసుకుంటే బాగుంటది. సో మనకి రోజ్ కేక్లు అనేవి పర్ఫెక్ట్ గా రావాలంటే దీనికి ఒక ట్రిక్ అయితే ఉందండి. ఫస్ట్ ఈ అచ్చుని మనము నూనెలో బాగా కాగబెట్టాలి. తర్వాత పువ్వు విడిగా వస్తుంది. ఓకే, బాగుంది, మంచి ట్రిక్ చెప్పాం. సో ఇదైతే కొద్దిసేపు పెట్టాలి అలానే ఆయిల్లో, హీట్ అయిన ఆయిల్లో. సో అది అలా 5 మినిట్స్ ఉంచేద్దాము. ఈ లోపల మనము పిండి కూడా కలుపుకొని రెడీగా ఉంది. నెక్స్ట్ ఇంకా మనం రోజ్ కేక్ తీసి ఆయిల్లో వేసుకోవడమే. సో ఆయిల్ వేడెక్కే లోపల మనం సౌందర్యాన్ని అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాము. అసలు ఇంట్లో ఏమన్నా పనులు చేస్తుందా, వంట వచ్చా లేదా తెలుసుకుందాం. ఇంట్లో ఏమన్నా చేస్తుంటావా ప్రయోగాలు? మామూలుగా ముందైతే చేసేదాన్ని కాదు. కరోనా టైంలో ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూస్తూ ఇంట్రెస్ట్ వచ్చి ఫాస్ట్ ఫుడ్స్ కానీ చికెన్ ఐటమ్స్ ఎక్కువగా చేస్తా ఉంటాను. ఈ స్వీట్స్ అవి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా బాగా. ఓకే, వెరీ గుడ్. అసలు తిని ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తారా? ఇంట్లో వాళ్ళకి ఇస్తా, నైబర్స్ కి ఇస్తా ఉంటా. అంతా బాగానే సపోర్ట్ చేస్తున్నారు, బాగుంది అంటున్నారు. నాన్ వెజ్ కూడా ట్రై చేస్తావా? నాన్ వెజ్ ఎక్కువ ట్రై చేస్తా. నాన్ వెజ్ ఇష్టం బాగా. సో యూట్యూబ్ చూసి నువ్వు కూడా వంటలు బాగా నేర్చేసుకున్నావు అనమాట. సో ఇప్పుడు మనం వంట చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. సో చేస్తుందంట. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇది ఫస్ట్ పిండిలో మనము డిప్ చేసుకొని తర్వాత ఆయిల్ లో వేసుకోవాలి. సో ఇదైతే ఫుల్ గా మునగకూడదండి. ఫుల్ గా మునిగితే ఫ్లవర్ విడిగా రాదు. ఇది పెట్టుకున్నా కూడా ఒక 5 మినిట్స్ దీంట్లో ఉంచుకొని తర్వాత వేయాలి. సో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటా ఉండాలి. సో పిండి కూడా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి, మరి లూజ్ కాకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. సో నిజంగా ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. లైట్ స్వీట్ తో కరకరలాడుతూ చాలా బాగుంటాయి. స్నాక్స్ లాగా కూడా తింటూ ఉండొచ్చు. ఇంట్లో బోర్ కొట్టినప్పుడు కూడా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు దీనికి. కానీ అవి తీసే టెక్నిక్ మాత్రం తప్పకుండా తెలిసి ఉండాలి, లేకపోతే కష్టపడతారు. ఏం లేదు, ఇలా అంటుకున్నప్పుడు ఇలా చాకుతో ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది చాలా బాగా వచ్చే సక్సెస్ అయింది అయితే మన ప్రయోగం. ఫ్లవర్ లా వస్తుంది షేప్.
ఈ రోజ్ కుకీస్ అనేవి మనకు బేకరీలో కూడా దొరుకుతాయి, కాకపోతే అవి అంత హెల్దీ కాదు. అవి వాళ్ళు ఏ ఆయిల్ తో చేస్తారో తెలీదు, కాస్ట్ కూడా ఎక్కువే. సో మనం ఇంట్లో సింపుల్ గా 2 వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్. ఈవినింగ్ టైంలో ఏమీ లేవనుకున్నప్పుడు సో సింపుల్ గా ఈజీగా చేసి వాళ్ళకి పెట్టారంటే టేస్ట్ కూడా ఒక్కసారి తింటే ఇంకో వదలరు. రోజు ఇదే చేసి పెట్టు మమ్మీ అని అడుగుతారు, అంత బాగుంటాయి ఇవి. సో చాలా ఈజీ కూడా ప్రాసెస్. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో మేమైతే ఒక 15 వరకు కాల్చి పక్కన పెట్టుకున్నామండి. ఇంకా ఉంది, చాలా పిండి ఉంది, అది కూడా కాలుస్తూ ఉన్నాము. సో అన్ని కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో కొన్ని అయితే షేప్స్ ఇలా వచ్చాయి. అది బాగా కాగితే మాత్రం బాగా త్వరగా విడిపోయి బాగా వస్తున్నాయి. సో ఫస్ట్ కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి, అవి కూడా చూపిస్తాం మీకు. లాస్ట్ కి మా ప్రయోగం సక్సెస్ అయ్యి చాలా అయితే బాగా వచ్చాయి. ఇంకా కంటిన్యూ అవుతా ఉంది, అయిపోయాక మళ్ళీ కళ్ళు చూపిస్తాను మొత్తం కంప్లీట్ అయిపోయాక. సో ఇది ఒక్కొక్కటి వేయాలి కాబట్టి చాలా టైమే పడుతుంది. మనం ఇంకేదన్నా అయితే పక్కనే అన్ని వేసేసుకోవచ్చు ఒకేసారి, ఇది ఒక్కొక్కటి కాల్చాలి. ఇలాంటివి 2-3 ఉంటే ఎక్కువ కాల్చుకోవచ్చు. మా దగ్గర ఒకటే ఉంది కాబట్టి మేము ఒక్కొక్కటి నిదానంగా కాల్చుకుంటూ. సో ఈ రోజ్ కుకీస్ కి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. మేము ఫస్ట్ ఎంత ఆయిల్ పోసామో అదే క్వాంటిటీలో ఉంది, ఇన్ని కాల్చినా కూడా ఆయిల్ అలానే ఉంది. సో దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్ ఇంకా ఏదన్నా వంటకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో మేము మా చేతులతో చేసుకున్న రోజ్ కేక్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో షేప్ కూడా చాలా బాగా వచ్చింది కదా పాప, చాలా బాగా వచ్చింది. సో తిని టేస్ట్ చూస్తాము, ఎలా ఉందో చెప్తాము. సో బానే ఉంటాయి మేము చేసాం కాబట్టి. క్రిస్పీగా కూడా ఉన్నాయి. షుగర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది, చాలా బాగా వచ్చాయండి. సో ఫైనల్లీ మా రోజ్ కుకీస్ అయితే మేమే రెడీ చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, తిని చూసాము ఇప్పుడే. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. సో దీన్ని చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఎలా చేసుకోవాలి, ఏమేం కావాలి మా సౌందర్య చెప్తుంది. దీనికి మైదా పిండి, చక్కెర అండ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఆయిల్ అంతే ఎనఫ్. ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్సే, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సో క్వాంటిటీ చెప్పు, ఎలా ఎన్ని కప్స్ కి? 2 కప్స్ మైదా పిండికి 1 కప్ షుగర్. బాగా మిక్స్ చేసుకోవాలి, బబుల్స్ రాకుండా బాగా మిక్స్ చేసుకొని మరి చిక్కగా చేసుకుంటే వస్తాయి. కాకపోతే 2-3 ఫస్ట్ లో ఫెయిల్ అవుతాయి, తర్వాత బాగా ఆయిల్ బాగా కాగిన తర్వాత అయితే చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. టేస్ట్ కూడా ఎక్కువ స్వీట్ లేకుండా లైట్ స్వీట్ తో మేం చేసుకున్న రోజ్ కుకీస్ అయితే చాలా నచ్చాయి మాకు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా ట్రై చేసి మాకు కింద కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. అమృత విలాస్ కస్టమర్లకు రుచి నాణ్యతతో పాటు అతి తక్కువ ధరలకే రుచికరమైన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో గోదావరి స్టైల్లో తయారు చేసి అందించాము. ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించిన మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మా మిత్రులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు అమృత విలాస్, ఎంజీబీ మాల్ ఆపోజిట్ స్ట్రీట్. ఫోన్ నంబర్ 9849754960.